ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగు చెయ్యని వారి జోలికి పోకుము. యెహోవాను గనపరిస్తే ఆయన మనల్ని గనపరుస్తారు. యెహోవా మనకెవరో తెలుసా? రాజు. రాజు అనగా పాలించేవాడు. మరి ఈ సర్వ సృష్టికి రాజు ఆయనే. వాక్యంలో చాలా మాటలున్నాయి. సర్వభూమికి ఆయన రాజే అన్నాడు. కాబట్టి ఆయనను మనము గనపరచాలి. ఆయనను మనం ఎలా గనపరచగలం? ఆయన మాట వినుట ద్వారా ఆయనను గనపరచగలం. ఆయన సేవ చేయుట ద్వారా ఆయనను గనపరచగలం. ఆయన మనకి ఇచ్చినటువంటి వాటిని ఆయనకు సమర్పించుట ద్వారా మనం గనపరచగలం. ఆయనను గనపరిస్తే మనము కూడా గనపరచబడతాం. ఘనతకు యోగ్యుడు ఆయన. మరి ఆయనను గనపరచడం ఎంత ధన్యత! ఎంతోమంది బైబిల్లో ప్రభువుని గనపరిచారు. ఒక ఆమె అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద అత్తరు బుడ్డు పగలగొట్టి ఆయన పాదాలు తడిపింది. ఆయన ఎంత గనపరిచిందో. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సణుక్కున్నారు, అంత అవసరమా అని. మరి వారికున్న ధనం, వారికున్న బలం, వారికున్నటువంటి సొత్తుల ద్వారా లోకస్తుల్ని, లోకాన్ని, తమ్ముని తాము గనపరుచుకుంటున్నారు. సృష్టికర్త మన కొరకు ప్రాణం పెట్టినా, మనల్ని ప్రేమించిన, మన కొరకే నిత్యం ఆలోచించి, మన క్షేమం కొరకు ఆయన ఎప్పుడు కార్యాలు చేస్తూ ఉంటే ఆయనను గనపరచడానికి వెనకాడుతూ ఉంటారు. మనం అలా ఉండొద్దు. మన రాజును గనపరచాలి. ఒకవేళ అలా చేయని వారి జోలికి మనం వెళ్ళొద్దు. వెనకకు లాగేవారి జోలికి మనం వెళ్ళొద్దు. దేవుని కార్యాలను ముందుకు తీసుకెళ్లే వారి జోలికి వెళ్దాం. వెనకకు లాగి, విమర్శించి, అటకాయించి, దేవుని కార్యాలు జరిగించటానికి, దేవుని గనపరచడానికి ముందుకెళ్తుంటే వెనకకు లాగే వారి జోలికి వెళ్ళొద్దు. వారిని మీ జోలికి రానివ్వద్దు.